ఇలాంటి ప్యాడ్ ఒకటి తీసుకోండి స్కూల్ పిల్లలది. తర్వాత ఈ దారం ఫస్ట్ అయితే ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా 200 టైమ్స్ ఇలా చుట్టుకోవాలి. ఇలా 200 టైమ్స్ చుట్టేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపి ఇలా పట్టుకొని అన్నీ ఒక దగ్గరికే పట్టుకోవాలండి. ఇలా కట్ చేసి ఈ సెంటర్లో ఇది ఫ్యాబ్రిక్ గ్లూ, మనం కుందన్స్ స్టోన్స్ అంటిస్తాం కదా, అది ఇలా పెట్టుకొని లైట్గానే జస్ట్ ఇలా రోల్ చేసుకోండి. ఒక సైడ్ సరిపోద్ది, 2 సైడ్స్ అవసరంలా. దీన్ని ఇలా పక్కన పెట్టేయండి. ఇలాంటివి రెడీ చేసుకున్న ఈ కలరు గ్రీన్ కలర్ కూడా ఇదిగోండి. ఇలా రెడీ చేసిన కుర్చీని ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా అనుకుంటే అన్ని లైన్స్ స్ట్రైట్ అయిపోతాయి. ఇలా సూదిలోకి నార్మల్ థ్రెడ్ ఇది, దాన్ని ఏదో ప్లేస్లో మెజర్మెంట్ ఏం అవసరం, మధ్యలోకి ఇలా పెట్టుకొని ఇలా ఒక టై చేసుకొని మనకి ఎంత కుచ్చు కావాలో లెంగ్త్ అంతవరకు దీన్ని మూవ్ చేసుకోండి. ఇట్లా ఫింగర్ కొలత తీసుకుంటున్నాను కదా, ఇంత కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే ఇలా అన్ని వరుసలు కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడికి ఫోల్డ్ వేసేసి ఇలా టైట్గా లాగి పట్టుకొని రెండును మనం ఒక ముడి వేసుకున్నాం కదా, దాన్ని అక్కడ కట్ చేసేయండి. కావాలంటే రెండు ముళ్ళు వేసుకుంటే కొంచెం టైట్గా ఉంటుంది, మీకు జారదు. ఇది ఇక్కడ కట్ చేసేసి ఇలా పట్టుకొని గోల్డ్ జరీ థ్రెడ్ ఇంకొక నీడిల్లోకి ఎక్కించుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న దాన్ని ఇలా దారాల మధ్యలో నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి లాగండి. లాగి ఇది రింగ్ లాగా పడింది కదా, దాని మధ్యలో నుంచి లాగేయండి. ఇలాగా లాగిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తాం. ఇప్పుడు ఇలా ఒక దాని లైన్ పక్కన ఇంకొకటి వచ్చేలా చుట్టుకుంటే చూడడానికి ఇలా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. అయిపోయింది. కొన్ని రౌండ్స్, ఒక 10 రౌండ్స్ అట్లా చుట్టిన తర్వాత ఇక్కడ చిన్న నాట్ లాగా ఈ జరీలోనే గుచ్చి ఓ 2-3 లైన్ మధ్యలో నుంచి ఇలా గుచ్చుకొని ఈ కింద నుండి వచ్చిన థ్రెడ్ని ఇలా పైనుంచి 2 రౌండ్లు తిప్పుకొని ఈ టైట్ అయిన దాన్ని ఈ నీడిల్ని పైనుంచి ఈ మధ్యలో నుంచి తీయండి. ఇప్పుడు కూర్చుని వదిలేను, నేను ఇప్పటి వరకు వదలలేదు. ఇలా దీని మధ్యలో నుంచి ఇలా లాగేసుకో. ఇప్పుడు ఇది అన్నీ కలిపి ఇలా పట్టుకొని, నాకు అన్ని కుచ్చులు ఈ 3 ఫింగర్స్లోనే తీసుకుంటాను. ఈ రింగ్ ఫింగర్ దగ్గర కొలత అనమాట. ఇలా ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఇలా కుచ్చు అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇక్కడ ఎలిఫెంట్ వేసి డైరెక్ట్గా టై చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్, అది కంప్లీట్గా చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను మార్క్ చేసుకున్నా, మీకు కనిపించట్లేదు. ఈ రెండింటికి మిడిల్ అనమాట. కింద నుంచి ఇలాగా మళ్ళీ ఇంకొకసారి కొంచెం టైట్గా ఉంటుంది. ఎలిఫెంట్కి పైన వైపు నుంచి ఇలా తర్వాత ఇది ఆల్రెడీ థ్రెడ్ కట్టాం కదా, అటు నుండి ఇటుకి మనకి ఇంకా లైన్ దొరికేస్తుంది. ఇలా ఒక్కసారి సరిపోద్ది, నేను 2 టైమ్స్ పెట్టుకున్నా కొంచెం టైట్గా ఉంటుందని. ఇంకొకసారి మళ్ళీ అదే థ్రెడ్లో నుంచి ఇలా గుచ్చి తీస్తాను. టైట్గా ఉన్న తర్వాత మళ్ళీ ఎలిఫెంట్ కన్నంలోంచి పైకి ఇలా తీయాలి. ఇది ఒక ప్రాసెస్ అండి, ఈజీగా ఉంటుంది ఇది. తర్వాత కింద నుండి పైకి, ఫస్ట్ పై నుండి కింద తీసాం కదా, ఇప్పుడు కింద నుండి పైకి. ఇప్పుడు వెనక నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ అంతే. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఇదిగోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎలిఫెంట్ని తీసుకొని కింద నుంచి ఇలా పెడుతున్నాం అన్నమాట. పెట్టి ఈ మిడిల్లో మార్క్ చేసుకున్న దగ్గరికి నేను 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను శారీ మొత్తం కుచ్చులు.
ఒకదాని పక్కన ఒకదాని ఇంకొకటి 1.5 ఇంచ్ గ్యాప్ అని పెట్టుకున్నాను. ఇక్కడ కూడా డబల్ రౌండ్ పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ శారీకే గుచ్చుతున్నా. గుచ్చిన తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్ లోపల నుండి బయటకు వస్తుంది. ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చాక ఇలా రెండు దారాలు విడదీసి పెట్టుకుని నీడిల్ తీసేసాను. కుచ్చు థ్రెడ్ ఉంది కదా, దీన్ని మధ్యలో పెట్టుకొని నార్మల్గా ఇందాక వేసినట్టే 3 వేసేయాలి. ఇదనమాట. ఇది డైరెక్ట్గా మనం కుచ్చు శారీకి పెట్టి కట్టేయడం అవుతుంది. ఇలా 3 పెట్టుకున్నాను. మనకి ఎంతవరకు కావాలో థ్రెడ్ని పైకి లాక్కున్న తర్వాత ఒక 3 వేసాం కదా, లూజ్గానే వస్తుంది. ఇంత పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక 3 కూడా వేసుకుంటే కొంచెం టైట్గా ఉంటుంది. మనకి ఏ ప్లేస్ కావాలో అక్కడికి వచ్చిన తర్వాత 2, 3 వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ జరగదన్నమాట. అక్కడి నుంచి ఫ్రీ ఇలా పెట్టేసుకొని ఇలా ఇప్పుడు గోల్డ్ థ్రెడ్ చుట్టుకుంటాను. ఇలా దగ్గరకు పట్టుకొని ఈ 3 వేసిన దాని మధ్యలో రింగ్ లాగా తీసామనుకోండి, అది ఊడి బయటికి రాదనమాట. ఒక నాటు పడిపోద్ది. ఈ పైనుండి తిప్పి కింద నుండి థ్రెడ్ తీసుకోవాలి. ఇలా ఒక 10 రౌండ్స్ చుట్టుకోవాలి. ఇలా తీసి ఒక 2 రింగులు చెప్పి లాగేయాలి. ఈ నీడిల్ని ఇలా పైనుండి కిందకి దింపుకుంటే థ్రెడ్ అక్కడే ఉంటుంది, కట్ అయిపోతుంది. కట్ చేసింది ముక్కు కనిపించదు అనమాట. సేమ్ అదే లెంగ్త్లో నేను మళ్ళీ కట్ చేసుకుంటున్నా. ఇలా కూడా బాగానే ఉంటుంది, ఈజీగా అయిపోతుంది.